దాదాపు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతిలో ఉన్న బండరాయి అడ్డొచ్చింది. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా కదలకపోవడంతో ఊళ్ళోకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు. తలో చేయి వేసినా కదలలేదు. ఇక్కడి నుంచే పూజలందుకోవాలన్నది అమ్మవారి అభిష్టం కావచ్చు. దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనమెవరం అని శివసత్తులు ఇచ్చిన సలహాతో మూల విరాట్ బావి లోపలనే ఉంచి ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు. కొంతకాలానికే రేణుక ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఓ చిన్న ఆలయం వెలిసింది. రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానాధీశుడి హయాంలో బెహల్ ఖాన్ గూడగా పిలువబడే ఈ ప్రాంతం తర్వాతి కాలంలో బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా ప్రసిద్ధురాలైంది. 1919లో దేవాలయ నిర్మాణం జరిగింది. అమ్మవారి ప్రత్యేకతలు: అమ్మవారు స్వయంభూమూర్తి. శిరసు భాగం నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్ట శక్తులు పారిపోతాయని ఓ నమ్మకం. స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి, తామర మొదలైన చర్మ రుగ్మతలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్ని చూడ్డానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగొస్తారని ప్రతీతి. దాదాపు 5 లక్షల మంది జనం హాజరవుతారు. అంతేకాకుండా ప్రతి ఆది, మంగళ, గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు కనుక ఆ 3 రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.